కేవలం రాజకీయ చర్చ పెట్టడం కోసం మాత్రమే పనికొచ్చిన విషయంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఊర్లో కనుక మనం అక్కడ కూర్చొని పెద్ద మనుషుల దగ్గర ఎక్కడ మాట్లాడుకుందామరా, ఇక్కడ మాట్లాడుకుందామరా చెప్పినట్టుగా ఉంది. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే న్యాయం, చట్టం ఎక్కడెక్కడ దానికి వేదిక ఉంటుంది. ఏదైనా గొడవ అయినప్పుడు పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేకపోతే కోర్టు ఉంటుంది, ఇంకొక న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఇంకొక సిస్టమ్ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు మా తెలంగాణ భవన్కి రా, లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గరికి రా, ఇది కాదు కదా మన వేదికలు, అవి కాదు కదా వాస్తవానికి. అది జరిగేటువంటి పని కూడా కాదు, ఎప్పుడు జరగలేదు. గతంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీలు వచ్చి కూర్చొని ఎదురెదురుగా చైర్లు వేసుకొని కూర్చొని చర్చించేసి దానికి తెలిసినటువంటి విషయం ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని చర్చ ఏదో పక్కదారి పట్టించడం కోసం, ప్రజల్ని, తెలంగాణ ప్రజలు పక్కదారి పట్టించడం కోసం ఇది చేస్తున్నాడు. కాసేపు రాజకీయం కోసం మాట్లాడుతున్న విషయం తప్ప దీంట్లో వాస్తవాలు అనేది అర్థమవుతుంది. ఇది ప్రతి ప్రతి పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ రెండు ప్రభుత్వాలు కూడా అప్పులు చేశామని వాళ్ళే స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. ఇందాక మనకి టిఆర్ఎస్ మిత్రుడు అంటున్నాడు, మేము అప్పులు తీసుకొచ్చేసి అమరవీరుల స్థూపం కట్టించాము, లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టాము, సెక్రటరీ కట్టాము, పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టాము. ఈవెన్ అప్పులు తీసుకొచ్చి కట్టేటువంటిది ఇది మనం ప్రజలు వింటేది మంచిది కూడా కాదు బహుశా మిత్రుడికి మరి ఆ విధంగా అనడము. ఎందుకంటే అప్పులు తీసుకొచ్చేసి మనం మళ్ళీ ప్రొడక్టివిటీ ఉండేటువంటిది, దాని ద్వారా మళ్ళీ డబ్బుల్ని పుట్టించేటువంటిది, అట్లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం కారణంగా మనకి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప మనము మన యొక్క దానికోసం భవనాలు కట్టించేసి దాని ద్వారా మన రాష్ట్రం అప్పుల పాలు చేసినట్లయితే తర్వాత తరమాన్ని ఆ అప్పులను చెల్లించాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాము అనేది కూడా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. అలాగే ఇవాళ మనం ఒక చిన్న చర్చ జరుగుతుంది మనకి హైదరాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి విషయం లోపల జస్ట్ కేవలం 13,000 కోట్లు, మనం ఇవాళ 8 లక్షల కోట్ల గురించి మాట్లాడుకుంటున్నాము. 13,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఎల్ఎన్టీ కంపెనీని, ఆ మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం 2 రాష్ట్ర ప్రభుత్వాలు అది చేసుకోలేదు, ఇది చేసుకోలేదు, ప్రభుత్వానికి ప్రైవేట్ కి. అలాగే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక పిల్లర్ కూడా ఎక్కువ లేదు. ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర చేసినటువంటి పిల్లర్ 2014 ముందు ఎక్కడైతే పిల్లర్ ఉందో అదే ఈ రోజు కూడా ఉంది. ఇవాళ ఇచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈయన ఒక పిల్లర్ పెంచలేదు, ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన ఒక పిల్లర్ ఎక్స్ట్రా వేయలేదు. అదే అలాగే మియాపూర్ దగ్గర అక్కడే ఆగిపోయింది. అంటే ఇవన్నీ మాటలకే అవుతున్నాయి, అభివృద్ధి చేయాల్సినటువంటి పనులన్నీ ఆగిపోయాయి. ఇవాళ హైదరాబాద్ లో కొత్త న్యూ సిటీ ఏదైతే ఉందో, సైబర్ సిటీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఇక్కడ నీళ్ళు నిలబడిపోయి లక్షల మంది రోడ్లపైకి వచ్చినటువంటి ఐటీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా బతుకు తిరుగు కోసం వచ్చినటువంటి సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుందేమో, ట్రాఫిక్ లో ఆగిపోయి ఎప్పుడు వెళ్తామో ఇంటికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం అక్కడికి మెట్రో వేయాలనేటువంటి ఒక ఆలోచన ఇంతవరకు 2 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే మేము ఎక్కడో సెక్రటరియట్ కట్టించాము, విగ్రహాలు పెట్టాము, లేకపోతే ఇంకోటి చేశామంటున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఆలోచించండి. అప్పు చేసిన తర్వాత ప్రొడక్టివిటీ ఉన్నటువంటి పనులకు ఏదైతే ఉపయోగపడేటువంటి ఉన్నాయో పబ్లిక్ నుంచి అటువంటి పనులు చేయాలి తప్ప వాళ్ళకేదో ఎక్కడ దేంట్లో ఉత్సాహం దేంట్లో ఉంటాయంటే సెక్రటరీ ఎవరు కట్టించారు అని అంటే కేసీఆర్ కట్టించారు, అది ఒక 50 సంవత్సరాల పాటు నిలబడిపోతుంది, లేకపోతే దాంట్లో నా పేరు వస్తుంది, ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకి దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైనటువంటి 25 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ కూడా ఇవాళ 9 లక్షల కోట్లు అప్పు చేసింది. సో అంతకంటే కూడా మించి చేశాము చేసుకోవాలి. అంటే ఇద్దరు పోటీపడి టిఆర్ఎస్ కాంగ్రెస్ 2 పోటీపడి అప్పులు చేసేసి చివరికి పంచేటువంటి పథకాలన్నీ స్కీమ్స్ అన్ని పెట్టించేసి ఒక్కొక్కరి అకౌంట్ లో నేను ఎంత వేస్తాను, ఆయన 10,000 వేస్తే 15 పెడుతున్నారంటే మరి హామీలు ఇచ్చేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఉండాలి కదా. అంటే మనం ఇంత ఇవ్వలేము, బాబు రాష్ట్రం మొత్తం వెనక అప్పుల పాలైపోయింది కాబట్టి పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను ఇవ్వలేనండి, ఈ విధంగా టిఆర్ఎస్ అప్పు చేసింది అనేటువంటిది అంటే రమణారావు గారు, ప్రతిపక్షాలు ఎప్పుడే కానీ అధికార పక్షం పైన చేసేటువంటి ప్రధాన ఆరోపణలు ఈ అప్పుల అంశం పైనే ఉంటుంది. ఎక్కడ ఏ స్టేట్లో చూసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది. అసలు యాక్చువల్గా మనము గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకోవాలంటే అభివృద్ధి అనేది అప్పులతోనే సాధ్యమా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ప్రజల్లో కూడా దీనిపైన ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఏం చెప్పాలనుకున్నారు అసలు ఈ అప్పుల అంశము అదేవిధంగా అభివృద్ధి అంశం, ఈ రెండింటికి కనెక్షన్ ఎంతవరకు కుదురుతుంది? అప్పులు చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్లో ఏదైనా ఇప్పుడు మనము జల్సా చేయడం కోసం అప్పులు చేసేటువంటి కుటుంబాలు ఆగమైపోయినటువంటి అదే నువ్వు ప్రాపర్టీ వాళ్ళు బాగుపడతారు తప్ప జల్సా చేయడంతో ఇంకోటి తీసుకొస్తారో అటువంటి కుటుంబాలు మన కుటుంబం విషయంలో ఏదే రాష్ట్రం విషయమైనా దేశం విషయమైనా ఎక్కడైనా అదే అవుతుంది. ఇప్పుడు రాష్ట్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి మనం ఏం చేస్తాం, మనం తీసుకొచ్చినప్పుడు అప్పుల నుంచి ఎంత వాడామనేటువంటిది మనం ఆలోచన చేయాలి.
మనకేదో ఒక ఆలోచన వచ్చింది పొద్దునే దాన్ని ఇంప్లిమెంట్ పెట్టాము అంటే అది ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, లేకపోతే ఇందాక మిత్రుడు బీజేపీ మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కామన్ మ్యాన్ మీరు 10,000 చొప్పున ఎక్కువ చేస్తూ ఆ 10,000 తోటి ఆయన కుటుంబం కాదు. ఈ రోజు కూడా ఈ 10,000 కోసం ఎదురు చూస్తున్నాడు. 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నేను 10,000 కోసం ఎదురు పరిస్థితి. అదే అతనికి కనుక మనము ఏదైనా ఒక వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యానో లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ మీద పెట్టించి ఉండేనట్లయితే అతను నీకోసం ఎదురు చూసేవాడు కాదు కదా. ఈ రోజు కూడా ప్రభుత్వం మళ్ళీ 10,000 వేస్తా అని చెప్పేసి ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలని ఓటు బ్యాంక్ లాగా చూడడం కారణంగా మాత్రమే ఏ సమస్యలు వస్తున్నాయి. అలాగే మనం అనుకుంటున్నట్టుగా అభివృద్ధి చెందినటువంటి గుజరాత్ జీడిపిలో టాప్ 3లో ఉంది, కానీ వాళ్ళకి అప్పులు లేదు. జీడిపిలో టాప్ 2లో యూపీ ఉంది. దాంట్లో మనతో కంపేర్ చేసిన మనకు అప్పుతోటే ఉంది. ఏకంగా మనలాగే ఈ ఉచిత పథకాలు తమిళనాడు టాప్ లో ఉంది. అప్పులు 2 లక్షల కోట్లతోటి తమిళనాడు టాప్ లో ఉంది. తర్వాత ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు అంటే మేము తక్కువ అప్పు చేసాము ఎక్కువ అప్పు చేసాము తీసుకొని దాన్ని దేనికి పెట్టారనేది ఆయన 4 లక్షల కోట్లు పెట్టారు. 4 లక్షల కోట్లని ఏ స్కీమ్ లో ఎవరెవరి కోసం దేనికోసం వెచ్చించారనేది వాళ్ళు వీలు బయట పెట్టారు. అధికారులు ఆయన కూడా తీసుకొచ్చిన ఆయన ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేనికోసం పెట్టారు. వాళ్ళు మేము పలానా ప్రొడక్టివిటీ కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పలానా స్కీముల్లో ఇన్ని లక్షలు తీసుకొచ్చి పెట్టాము, దానివల్ల అది సరే కోసము ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తీసుకొచ్చినటువంటి ఎక్కువ ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే ఉండే విధంగా ఎవరైతే చేశారో అది ఉపయోగపడుతుంది. నేను 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చినా దాన్ని దేనికి వాడారు? కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తీసుకొస్తున్నాయి. ఎవరెవరు దేనికోసం వాడుతున్నారు అని దాన్ని బట్టి నా యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎంఎంటీఎస్ కానీ మెట్రో కనీసం విషయం లోపల కానీ ఎక్కడ అన్నింటిలో మనం ఫెయిల్ అయినాం. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత ఏం చేశారు డబ్బులు అని అన్నప్పుడు ఇంకా మిత్రుడు చెప్తున్నారు, కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు స్లిప్పర్లతో వచ్చినటువంటి కేటీఆర్ లేకపోతే కవిత గారు లేకపోతే ఇంకొకరు వీళ్ళందరూ కూడా వాళ్ళ కోట్లకు సంపాదించారు. ప్రభుత్వంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు మరి 2 కోట్లు సంపాదించినప్పుడు చేసినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు తీసుకొని వేరే రాష్ట్రాలు ఎక్కడైతే అట్లా జరుగుతుందో ఆ విధమైనటువంటి ఎంక్వైరీ చేయొచ్చు. వాళ్ళపైన మనం కేవలం ఆరోపణలు మీడియా ద్వారా చేయకూడదు కదా, అంటే అధికారంలో ఉన్నాం కదా. అధికారంలో లేనటువంటి మాలాంటి రాజకీయ విశ్లేషకులు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయొచ్చు, ప్రతిపక్షాలు చేయొచ్చు. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఎవరైతే అంతకుముందు అవినీతి చేశారో వాళ్ళపైన కేసులు పెట్టండి. అవినీతి ఆరోపణలు కేసు కదంటే ఇది ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతారో అర్థం చేసుకోవచ్చు.